హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెటే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్‌గా అనలైజ్ చేసిన లిస్ట్ ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఎలాంటి స్టాక్స్‌ను నేను చార్ట్ ప్రకారమే, నాకు పెద్దగా ఫండమెంటల్స్ అవన్నీ ఏం తెలియదు. జస్ట్ చార్ట్ చూస్తూ వాటి లిస్ట్‌లో అంటే ఈ ప్రైస్‌లో ఉన్నది, ఈ ప్రైస్‌లో కొనొచ్చా లేదా అంటే చూసుకోవడానికి మనకొక ఐడియా కోసం ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు కొద్దిగా గొప్ప అంటే కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అది దానికోసం ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. అండ్ ప్లీజ్ నోట్, వి ఆర్ నాట్ సెబీ రిజిస్టర్ అండ్ ఐ యామ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్స్ టు బై అండ్ సెల్. మీ సొంతంగా కానీ, లేపోతే మీకు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చేస్తేనే ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ అనేది సబ్జెక్ట్ టు రిస్క్ అండ్ రివార్డ్. సో, అందు గురించి మీరు పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే లేదు. అండ్ ఇవి మేము లాస్ట్ ఇయర్ ఇచ్చిన స్టాక్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, 2023 ఎండ్‌లోపు ఈ సబ్స్క్రిప్షన్ మీరిచ్చిన అభిమానానికి చాలా చాలా థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అనేది చాలా చిన్నది. ప్రతి ఒక్కరు ఛానెల్‌ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం బెటర్‌గా చేసుకుంటూ వెళ్తాము. యాస్ ప్రామిస్డ్ మీకు 2024లో మా వంతుగా మేమేమైతే బెస్ట్ మీరు టెలిగ్రామ్‌లో ఉన్నారనుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ పింగ్ మెసేజ్‌లో చూసారంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇట్లా పింగ్ మెసేజ్‌లో ఇట్లాంటి ఇంపార్టెంటి ఏదైనా స్టాక్స్ గానీ, ఇవి ఎప్పటియోనండి. ఎప్పటియో ఇట్లా ఇచ్చి వదిలేస్తాం గదా! అవి మీకు చాలా యూజ్ అవుతది. ఎక్కడెక్కడ ఏమున్నాయి, మధ్య మధ్యలో మీకు ఇట్లా స్టాక్స్ అనేటియి నేను ఏదన్నా చార్ట్ అనాలిసిస్ కనపడ్డదంటే, ఓకే, ఈ లెవెల్‌లో ఉంది ఇట్లా చూసుకోవడానికి. జస్ట్ చార్ట్ మీదనే ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అనేది, అది ఈ రోజే పోస్ట్ చేస్తామా, ఎప్పుడు పోస్ట్ చేస్తామో తెలీదు. మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం గాబట్టి, స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది ఇన్వెస్ట్ చేసుకునే వారికి. డైలీ మనము ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ వీటి ఎనకాల పరిగెడుతూ ఉంటాం. ఏంటి ఏం కథ అనేది. వాటి వల్ల మనకు లాసెసు, ప్రాఫిట్సు ఇవి కామన్. కానీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి గూడా టార్గెట్ డే సపోర్ట్‌గా ఉంటుంది. టార్గెట్ డే నుంచెళ్ళి మీకు ఏదైనా మాకు బెస్ట్ అనిపిచ్చే స్టాక్స్ ఉంటే మాత్రం ఇక్కడ పోస్ట్ జేయడం జరుగుతుంది. చార్ట్ మాత్రమే. అది జస్టు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మేము పోస్ట్ జేయడం జరుగుతుంది. దానికి మీరు చూసుకోండి. మీకు ఓకే, ఈ స్టాక్ బానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ప్రైస్‌లో ఉంది. ఈ ప్రైస్‌లో తీసుకోవచ్చా లేదా? మీకు మీరుగా కొంచెం ఐడియా కోసం, ఓకే, కొన్ని మిస్ అవుతుంటాం. ఎంత స్కానర్స్ ఉన్నా, ఏవున్నా మనం చూసే స్టాక్స్ లిస్ట్ ఏ విధంగా ఉన్నదనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకరు చెప్పడం కాదు. మనకు సొంతంగా గూడా ఐడియా ఉంటుంది. చార్ట్ అనేది చూడడం వల్ల ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఎక్సెల్ షీట్ ఇచ్చి ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అంటే అది వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇది జస్ట్ నా కోసం నేను చార్ట్ అనలైజ్ చేస్తూ ఓకే, ఈ స్టాక్స్ ఉన్నాయి. వీటిని ఇట్లా పోస్ట్ చేయడం. ఇది మనం 9థ్ జూలైలో 2022లో పోస్ట్ చేయడం జరిగింది. ఇవి ఆల్మోస్ట్ మీరు గమనించారంటే ఎంట్రీ ప్రైస్ నుంచెళ్ళి ఎక్కడ ఉన్నాయి చూడండి. ఎంట్రీ ప్రైస్ నుంచెళ్ళి ఎక్కడి వరకు హై అనేది ఈ ఇయర్‌లో హై. ఇప్పుడు క్లోజింగ్ గాని ఈ ఇయర్‌లో. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఇది స్టాప్ లాస్ లేదు, టార్గెట్ లేదు. ఇదే సెల్. మిగతావన్నీ మీరు చూడండి. ఎంతెంత రిటర్న్స్ అంటే మనం పుష్ చేసింది కాదు, మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. మన అనాలిసిస్ వల్లనో ఏంటో ఇది చూస్తూ మీకొక ఐడియా వస్తది. ఇప్పుడు ఈ ఇయర్‌లో ఇచ్చే స్టాక్స్ అన్నీ వేరేనండి. ఇది ఆహ్, ఐ థింక్ అక్టోబర్‌లో కొన్ని స్టాక్స్ చూడడం జరిగింది. అండ్ ఈ ఇయర్‌లో యాక్చువల్లీ అక్టోబర్‌లోనే ఇవ్వాలి. అంటే చూడాలి. కానీ కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను అక్టోబర్‌లో చూడలేకపోయినా. కొన్ని స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో అవి అక్టోబర్‌లో చూడలేకపోయినా. ఇప్పుడు నిన్న మొత్తం స్టడీ చేసి కొన్ని స్టాక్స్‌ని ఐడెంటిఫై చేశాను. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ నోట్, మీరు టెలిగ్రామ్‌లో ఉంటే ఈ ఈ లిస్ట్ ఒకసారి గమనించండి. ఈ లిస్ట్ ఒకసారి మీరు గమనించండి. మనం ఎప్పుడు పోస్ట్ చేసినాం, ఎట్లా ఉందనేది ఒకసారి లిస్ట్ మీకే ఐడియా వస్తది. ఎలాంటి స్టాక్స్, మీకున్న స్టాక్స్‌ని కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ ఉన్నా నన్ను చాలామంది లాస్ట్ ఇయర్ అడిగేవాళ్ళు. అన్న, నేను ఈ స్టాక్‌లో ఉన్నాను. ఈ స్టాక్స్ తీసుకోవచ్చా? లేకపోతే ఏంటంటే నేను ఓన్లీ చార్ట్ జూసి మాత్రమే చెప్తానండి. నాకు ఇంకా వేరే ఏం, నేను ఓన్లీ టెక్నికల్‌గా నేను స్ట్రాంగ్‌గా
పూర్తి 100% స్ట్రాంగ్ అని జెప్పను. బట్ ఒక వ్యూ నాకు చార్ట్ జూడడం ఒక పిచ్చి అలవాటింక అంతే. ప్రతి ఒక్కటి నా టెలిగ్రామ్‌లో ఉన్న వారికైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఎప్పుడు జూసినా మీకు మెసేజ్‌లు అత్తనే ఉంటది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఎప్పుడు చూసినా నేను సిస్టమ్ ముందు కూర్చొని ప్రతి చార్ట్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి. ప్రతి చార్ట్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. ఇంక నా పని ఇది కాబట్టి ప్రతి చార్ట్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. అలా చూసుకుంటూ చార్ట్స్ మీద మనకు గ్రిప్ వచ్చిందనుకోండి. చార్ట్స్ ఏం చెప్తున్నది? ఎట్లా అంటున్నది? ఏవైనా మూవింగ్ యావరేజెస్ వాడుకోనో లేకపోతే ఇంకా మీకు ఎట్లా అంటే ఎన్ని సంవత్సరాల నుంచెల్లి, ఎన్ని నెలల నుండి ఒక ప్లేస్‌లో ఉంది. అట్లా చూసుకుంటూ వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? యాక్చువల్లీ ఈ స్టాక్ లిస్ట్ అనేది రేపు రిలీజ్ చేస్తామనుకున్నాను. కానీ ఈరోజే ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ స్టాక్స్ వచ్చేసరికి ఏమేమున్నాయో ఒకసారి చూడండి. ఇయన్నీ అయిపోయాయి. ఈ రిజల్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్‌ని ఆల్‌మోస్ట్ 25 ఏమున్నాయి. ఓకే. మళ్ళీ ఇంకా మీరు ఛానెల్‌లో చూసారంటే కొన్ని ఆల్రెడీ చార్ట్స్ పెట్టడం జరిగింది. ఈ లిస్ట్ అంతా నేననుకుంటున్నాను చిన్న ప్రీమియమ్స్‌లో సారీ. చిన్న ప్రైస్‌లో ఉన్న స్టాక్సు ఇవి మనకి ఫ్యూచర్‌లో మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చార్ట్ ప్రకారం మాత్రమే. అండ్ ప్లీజ్ నోట్ వి ఆర్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏ స్టాక్ బై చేయాలన్నా, అమ్మాలన్నా అది మీ ఓన్ డిసిషన్ లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కాంటాక్ట్ అవ్వి మీకు అది బెస్ట్ అనిపిస్తేనే మీ స్వతహాగానే ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈజ్ మై వ్యూ ఓన్లీ మాత్రమే. నేను ఈ స్టాక్స్‌లో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నానని నేను చెప్పను. ఓకే. మీ మీరు కూడా మీరు చూసుకోండి. నేను నా వ్యూలో ఉన్న స్టాక్స్ ఇయ్యండి. ఓకేనా? ఇది స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు టెలిగ్రామ్‌లోకొచ్చి చూస్తే ఈ లిస్ట్ అనేది మీకు ఈ వీడియో తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్న చిన్నగా ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఇవి కొద్ది కొద్దిగా 1000 2000 అట్లా కొంచెం చిన్న చిన్నగానే అంటే ఈ సంవత్సరం ఈ పర్టిక్యులర్‌గా ఇవి ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మిగతా స్టాక్స్ అన్ని చూసారంటే అన్నీ పీక్ హైస్‌లో ఉన్నాయి. అన్నీ పీక్ హైస్‌లో అంటే అన్నీ ఆల్ టైమ్ హైస్‌కెళ్ళిపోయాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హైకెళ్ళిపోయింది. అన్ని స్టాక్స్ అన్నీ ఆల్ టైమ్ హైకెళ్ళిపోయాయి కాబట్టి, నేను పర్టిక్యులర్‌గా ఈ చిన్న చిన్న స్టాక్స్‌ని ఇది లాంగ్ టర్మ్ గాని, ఏదో కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ పోతే 1000, 2000, 3000 ఉన్నప్పుడు ఇదే మనకి 30, 70, 90 ఇట్లా 100 లోపు ఉన్నవి. కొన్ని 200 అబోవ్ కొన్నేమో కొన్నేమో పెన్నీ స్టాక్స్. ఇవి పెన్నీ స్టాక్స్ మాత్రం చాలా రిస్క్ అండి. చూసి మాత్రమే మీకు ఐడియా ఉంటేనే ఒక 1000, 2000 అట్లా అంతకంటే ఎక్కువ లేదు. ఎంత మీకు మీ బడ్జెట్ లోపల మనకి రిస్క్ లేదు అనుకున్న అట్లాంటి స్టాక్స్‌ని మీరు ఐడెంటిఫై చేసుకొని, మీ సొంతంగా మీరు ప్లాన్ చేసుకొని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ లిస్ట్ మీకివ్వడం వల్ల మీకు కొద్దో గొప్పో యూజ్ అవుతదని నేననుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది, మేము స్టాక్స్‌లో ఇన్వెస్టర్స్ అది అనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్యామిలీ, మీరు అందరూ సంతోషంగా ఉండాలని టార్గెట్‌గా కోరుతుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్.